నాకు మేడ్చల్ లైబ్రరీలో 20వ శతాబ్దపు ఇంగ్లీష్ కవులు అని ఒక బుక్ దొరికింది. ఉందండి, తెలుసు. ఆ పుస్తకం సౌభాగ్య అని, అంటే ఆయన కలం పేరు సౌభాగ్య, ఆయన పేరు విజయ్ కుమార్ పల్లెల్ల. ఆయన పుస్తకం దొరికితే దాంట్లో ఇంగ్లీష్ కవులు వాళ్ళ రచనలు, వాళ్ళ జీవితాలు ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదాలు. సో అది చదువుకుంటూనే ఇటు తెలుగులో కవిత్వం రాసుకుంటూ గూగుల్ నెట్ బాగా వాడుకున్నాను ఆ టైంలో నేను. అప్పుడే వాట్సాప్ అంటే నాకు ఊహ తెలిసినప్పటికీ ఫేస్బుక్, వాట్సాప్ అన్నీ కూడా అప్పుడప్పుడే నేను కొంచెం వాటిలోకి ప్రవేశానికి నోచుకుందని చెప్పొచ్చు. అంటే ఫోన్ వాడడం తెలుసు, బట్ అంత ఎక్కువగా ఇదేం లేదు. నెట్లో ఆ రచయితల పేర్లు కొట్టడము, వాళ్ళ రచనలు దొరికితే చదవడము, ఇలా అంతా ఉండేది. సో ఈ టైంలో నాకు పరిచయమైన వేరే సాహితీ మిత్రుల వల్ల ఫేస్బుక్ వాల్స్ మీద రాయడము, వేరే వాళ్ళు రాసిన కవితల్ని, మెర్సీ మార్గెట్ అని ఒక రైటర్ ఉన్నారు, ఆవిడ నాది